కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము దేవుని మాటలు చెప్తుంటే ఎవరు కూడా వినట్లేదట. ఆ ప్రకాశాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదట. ఎందుకయ్యా, ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇన్ని మాటలు చెప్తుంటే మతం అంటున్నారు, ఇన్ని మంచి మాటలు చెప్తుంటే మా దగ్గరకు వద్దంటున్నారు, మా దేశాన్ని విడిచిపెట్టిపోమంటున్నారు, పరాయి దేశం అంటున్నారు, పరాయి మతం అంటున్నారు. ఈ మాటల్ని ఎందుకయ్యా ఈ మాటలు అంటున్నారు అంటే కింద చెప్తున్నారు చూడండి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన దేవుడిని అర్థం చేసుకుని అవిశ్వాసులైన వారి మనో అంటే హృదయము, అది ఈరోజు మిస్యూజ్ జరుగుతుంది. దానికి బ్లైండ్ ఇచ్చాడు, మనసుకు అంధకారాన్ని ఇచ్చాడట. ఎవరైనా అంధకారం ఇచ్చారు? దేవుడేమో సహజ మేధస్సు ఇచ్చాడు. ఈ భూమి మీద ప్రతి మనిషికి ఆలోచన ఇచ్చాడు, మేధస్సునిస్తే ఆ మేధస్సుని అంధకారం చేసిన వాడు ఎవరు? ఈ యుగ సంబంధమైన దేవత.